సో మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసు అనేది స్లోగా పెరుగుతూనే ఉన్నాయి వీక్లీ లైక్ సిన్స్ ఫ్యూ వీక్స్ నుంచి. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందామో తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ డాక్టర్ నరేష్, కన్సర్న్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ ఢిల్లీ. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఇనిషియల్గా లైక్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వారు ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో సర్జరీ అవ్వచ్చు, కీమోథెరపీ అవ్వచ్చు, రేడియేషన్ అవ్వచ్చు. సో కీమోథెరపీ తీసుకున్న పేషెంట్ తెలుసుకుందాం మొదటిగా. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ కణాలు అనేది తగ్గుతూ ఉంటాయి, తెల్లటి రక్త కణాలలో. దీనివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్లో చాలా రకాలు ఉండొచ్చు, లైక్ బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, వైరల్ కావచ్చు. ఈ కోవిడ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది కణాలు తగ్గినప్పుడు వీళ్ళకి రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కొంతవరకు ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థ అనేది తగ్గుతుంది కంపేర్డ్ నార్మల్ ఇండివిజువల్స్. ఇలాంటి ఎలాంటి లక్షణాలు ఉన్నా కానీ లైక్ జ్వరం కావచ్చు, జలుబు, దగ్గు తగ్గట్లేదు అలాగే ఉంటుంది ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని మీరు కలవాల్సి వస్తుంది. అండ్ మీరు లక్షణాలని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు లైక్ కోవిడ్ టెస్టింగ్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు, కీమో అయిపోయి ఫాలోఅప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని వారాల వరకు, నెలల వరకు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. సో ఇలాంటి లక్షణాలు ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ వేయాల్సి వస్తుంది. అలాగే అక్కడికి మాస్క్ వేసుకోవడం కావచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవడం కావచ్చు, ఎవరికైనా కోవిడ్ ఉన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం కావచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి, వాటిని న్యూమోకోకల్ వ్యాక్సినేషన్, హెర్పిస్ వ్యాక్సిన్ అని అంటారు. వీటి వల్ల కూడా అవి మిగతా ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే you can like, share and comment, and you can follow the channel. Thank you.